ఐటీ ఉద్యోగిని అనుమానాస్పద మృతి కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటివరకు మృతురాలి తల్లిదండ్రులు తమ కుమార్తె మృతికి అల్లుడే కారణమని ఆరోపించగా తాజాగా అల్లుడు స్పందించారు. కూతురు చనిపోయిన బాధలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించాడు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ సిద్ధమవుతుండగా నివేదిక ఆధారంగా నిజాలు తెలిసే అవకాశం ఉంది. విశాఖకు చెందిన టెకీ రాధాగాయత్రి అనుమానాస్పద మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తమ అల్లుడు శ్రీచరణే చంపేసి నాటకమాడుతున్నాడని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా కూతురుపోయిన బాధలో వారు ఏవేవో మాట్లాడుతున్నారని కౌంటర్ ఇస్తున్నాడు శ్రీచరణ్. రాధాగాయత్రి మరణానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. పోస్ట్ మార్టం నివేదికలో నిజాలు వెల్లడవుతాయని తెలిపాడు. తామిద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నామన్న శ్రీచరణ్ ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుంటే విభేదాలు ఉన్నట్లయితే ముస్సోరి ఎలా వెళతామన్నాడు. హోటల్ ప్యాకేజీలో భాగంగానే మద్యం సప్లై చేశారని దాన్ని ఇద్దరం కలిసి సేవించామని చెప్పాడు. ఆమె తల్లిదండ్రులు బాధలో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే తప్ప ఈ ఘటనలో తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చాడు. ఇక గాయత్రి తల్లిదండ్రులు తనకు తల్లిదండ్రులతో సమానమని, ఇది తన ఒక్కడి సమస్య కాదని, 3 గ్రామాల సమస్య అని కొత్త యాంగిల్ తెరపైకి తెచ్చాడు. తాను తప్పు చేస్తే ఇంకా ఇక్కడే ఎందుకుంటారని ప్రశ్నిస్తున్నాడు. Obviously, I'm in grief and I'm in pain as of now and in shock that this situation has happened to me, and you are just putting up more and more pressure on me and my family for and at this particular point, without the completion of interrogation from the police. Interrogation was correct. Would I be here? Okay. Would I be here to perform all the last rites as per the shastrams? No, right? If anyone commits a crime, would he be there with their family to support them more and more and do whatever he has been asked to? రాధా గాయత్రిని పెళ్లైన నాటి నుంచే శ్రీచరణ్ అనుమానిస్తున్నాడని, సైకోలా ప్రవర్తించేవాడని, ఈ విషయం తనకు చెబితే సర్దుకుపోవాలని సూచించాలని తల్లి సత్యవతి తెలిపారు. తండ్రికి 60 ఏళ్లు పూర్తవుతున్నందున షష్ఠిపూర్తి కార్యక్రమం, సత్యనారాయణ స్వామి వ్రతానికి వారిద్దరూ కలిసి రావాల్సి ఉందని, కానీ ఇలా విగతజీవిలా వస్తుందని అనుకోలేదని కన్నీటి పర్యంతమయ్యారు. భర్త పెడుతున్న బాధలన్నీ విశాఖపట్నం వచ్చాక కుటుంబ సభ్యులందరి ముందు చెబుతానని, అంతా కలిసి ఏం నిర్ణయిస్తే దాని ప్రకారమే నడుచుకుంటానని తన కుమార్తె చెప్పిందని సత్యవతి అన్నారు. 2 నెలలు వర్క్ ఫ్రం హోం తీసుకుంటానని, ఆ తర్వాత పెద్దల నిర్ణయం ప్రకారం తన భవిష్యత్తును నిర్ణయించుకుంటానని చెప్పిందన్నారు. ఆ కష్టాలేమిటో చెప్పకుండానే చనిపోయిందని పోలీసులే దర్యాప్తు చేసి అవన్నీ బయటపెట్టాలని కోరారు. అల్లుడు శ్రీచరణే ప్లాన్ ప్రకారం చంపేశాడని, మరో ఆడపిల్లకు ఇలా జరగకుండా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అబ్బాయి అమ్మ మీతో మాట్లాడింది వేరు, నాతో మాట్లాడింది వేరు, మీరు ఆ అబ్బాయిని ఒక విధంగా మీరు నమ్ముతున్నారు, అదైతే కరెక్ట్ కాదని నాకు ఎన్నోసార్లు చెప్పింది. అయితే మేము ఒక ఉన్నత కుటుంబంలో పుట్టున్నాము, అలా అని ఒక 6 నెలల్లోనే మేము తెగదం చేసుకునే మనస్తత్వాలు కాదు కదండి, కలపాలి. అమ్మాయిలో ఏమైనా ఉండొచ్చు, అబ్బాయిలో ఏమొచ్చు, వాళ్ళిద్దరికి సంజాయిషి చెప్పుకుని మనం కలుపుకోవాలి. అలా అని మేము మా పాప అని అన్ని చెప్పిన అమ్మాయి ఇలాగే ఉంటారు, సాఫ్ట్వేర్ అమ్మాయి ఇలాగే ఉంటారు, అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పుకొచ్చాము తప్ప ఎప్పుడు ఆశగా ఉండు, అబ్బాయితో ఇలా ఉండు, అలా మేము ఏ రోజు చెప్పలేదు. ఇదైతే మాత్రం నాకు న్యాయం కాదు, నా పెళ్ళి అలాంటిది కాదు. దాన్ని అయితే మాత్రం ఆ అబ్బాయి చంపేశాడు అన్నది మాత్రం ముస్సోరిలోని హోమ్ స్టేలో గాయత్రి అనుమానాస్పదంగా మృతి చెంది వారం రోజులవుతోంది. ఆమెను ఢిల్లీ నుంచి విహారయాత్రకు తీసుకుని వెళ్లిన భర్త శ్రీచరణ్ మరుసటి రోజు గదిలో బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయిందని ఫోన్ చేస్తే విశాఖ నుంచి హడావుడిగా బయలుదేరి వెళ్లామని తెలిపారు రాధా పేరెంట్స్. తాము అక్కడికి చేరేసరికి ముస్సోరి పోలీసులు పోస్ట్ మార్టం పూర్తి చేశారని ఆరోపించారు. ఆమెకు బీపీ, షుగర్, గుండె జబ్బు వంటివి ఏమీ లేవని, బ్రెయిన్ స్ట్రోక్ అనేది అవాస్తవమన్నారు. ఆమె తల రక్తపు మడుగులో ఉందని చెప్పారని, బలమైన గాయం చేస్తే తప్ప అలా జరగదన్నారు. తమ ఒక్కగానొక్క కుమార్తె రాధా గాయత్రిని అల్లుడు శ్రీచరణే ప్లాన్ ప్రకారం చంపేశాడని ఆమె తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి 2 రోజుల క్రితం పోలీస్ కమిషనరేట్లో ఫిర్యాదు చేశారు.